ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున దేవుడు మనలను ఎంతగానో కాపాడి ఈ 2026 సంవత్సర కాలములో మరి ఫిబ్రవరి నెలలో మరి ఈరోజు ఈ 3వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మరి రాత్రి లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. గడిచిన కాలమంతా కూడా మన ప్రయాణాల్లో, పనిపాట్లలో దేవుడు ఎంతో కృప కనికరమును ప్రభువు చూపించి మరలా ఈ రాత్రి వేళ మరి లైవ్ ప్రత్యక్ష ప్రసారములో పాలుపంపులు పొందడానికి ఎంతో కృప చూపించాడు. మరి మీ కుటుంబ సభ్యులందరూ కూడా బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? అలాగే మరి డిగ్రీ పరీక్షలు జరుగుతున్నాయి. అలాగే తొందరలోనే ఇంటర్మీడియట్ ఇదే నెలలో, అలాగే మార్చి నెలలో 10th క్లాస్ ఎగ్జామ్ పరీక్షల నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. రోగుల కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మరి రాత్రి వేళ ప్రార్థన చేసుకొని మరి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము విందాం. మరి రాత్రి అందరూ కళ్ళు మూసుకొని తలలో వంచుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవము కలిగిన దేవా, జీవాధిపతి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా మేము చెల్లిస్తున్నాము నాయన. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని మీరు ఎంతగానో కాపాడి ఫిబ్రవరి నెలలో ప్రభువా 3వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మరి పగటి వేళంతా కూడా ఆరాధనలో పాలుపంపులు పొంది మరలా ఈ రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారములో పాలుపంపులు పొందడానికి ఎంతో కృపనాయన మీరు చూపించారు. రాత్రి పాటల్లో, ప్రార్థనలో, వాక్య భాగములో మీరుండి నడిపించి సహాయం చేయండి. బలమైన అద్భుతమైన కార్యాలు జరిగించి నడిపించండి నాయన. రాత్రి నాయన గొప్ప సహాయం మీరు అనుగ్రహించి బలపరచండి నాయన. వాక్య ధ్యానములో ఉండండి. ఎవరైతే ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారములో పాలుపంపులు పొందుతున్నారో వారందరి పట్ల నీ కృప చూపించి సహాయం చేయండి. మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ రాత్రి కార్యక్రమాన్ని మరి అనేక మందికి మీ బంధువులు, స్నేహితులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేయకపోతే రాత్రి సబ్స్క్రైబర్ చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అలాగే మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మా ఫోన్ నెంబర్కి మరి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో మరి రాత్రి వేళ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియ దేవుని బిడలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున దేవుడు మనలను ఎంతగానో కాపాడి మరలా ఈ రాత్రి వేళ మరి మనం అందరం కూడా మరి రాత్రి ప్రభు యొక్క సన్నిధానములో ఫిబ్రవరి నెల మరి 3వ పునరుద్ధానపు ఆదివారం వేళ
ఈ పగటి వేళంతా కూడా మనం అందరం మన ఆరాధనలో పాలు పంపులు పొంది మరలా ఈ రాత్రి ఈ లైవ్ మరి కార్యక్రమములో పాలు పంపులు పొందడానికి దేవుడు ఎంతో కృపా కనికరాన్ని ప్రభువు చూపించి ఉన్నాడు. మరి రాత్రి వేళ దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము విందాం. దేవుని యొక్క వాక్య భాగాన్ని వినే ముందు మనం అందరము కూడా మన 2 చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి రాత్రి పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని వాక్యాన్ని మనము విందాం. మరి బైబిల్లో నుంచి సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అతని జ్యేష్ఠ పుత్రుడు ఇజ్రాయేలునకు అహీయేలు వలన పుట్టెను. బైబిల్లో సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనములో ఇక్కడ 2 వ్యక్తులు కనపడుతూ ఉన్నారు. ఒకరు కీషు కుమారుడైన సౌలు, అలాగే 2వ వ్యక్తి యెషయా కుమారుడైన దావీదు మనకి కనబడుతూ ఉన్నారు. వీళ్ళిద్దరిని గురించి కూడా ఒకే వచనములో వ్రాయబడి ఉన్నది. ఇద్దరూ కూడా దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు, ఇద్దరూ కూడా దేవుని యొక్క సేవకుడైన ప్రవక్త అయిన తైలాభిషేకం చేత దేవుని చేత అభిషేకం పొందిన వారిద్దరూ కూడా. ఇద్దరికి కూడా దేవుని యొక్క పిలుపు ఉంది, దేవుని ఏర్పాటు ఉంది. ఇద్దరిని కూడా దేవుడు చాలా ఘనపరిచినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. కనుక ఇద్దరు కూడా మరి ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలను ఏలిన రాజులే. ఇద్దరు కూడా రాజులే, గొప్పవాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు కూడా. కానీ అటువంటి ఇరువురిలో కూడా మనం సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే వాళ్ళిద్దరి మధ్య చాలా వ్యత్యాసం కనపడుతూ ఉంది. ఎందుకంటే బైబిల్లో సౌలు అయితే అంతకంతకు ఏమవుతున్నాడంటే నీరసిల్లుతూ ఉన్నట్టుగా బైబిల్ చూస్తున్నాం. దావీదు అయితే అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నట్టుగా, ప్రబలుతూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఈ రాత్రి వేళ మరి సమాజంలో కూడా చాలామంది ఒకే సంఘము, కానీ ఒకరు వర్ధిల్లుతూ ఉంటారు, ఒకరు నీలసిల్లుతూ ఉంటారు. తల్లి గర్భమున పుట్టిన సంతానములో కూడా ఒకడు చాలా అభివృద్ధి చెందుతూ ఉంటాడు, ఒకడు నీరసిల్లుతూ ఉంటాడు. ఇటువంటి సంఘటనలు బైబిల్లో లోకములో మనం తరచూ కూడా చూస్తూనే ఉంటాం. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒకడు ప్రబలడానికి కారణం, ఒకడు నీరసిల్లడానికి కారణం బైబిల్లో చాలా చక్కగా మనకి కనబడుతున్నాయి. వీళ్ళిద్దరి మధ్య దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి, సౌలైతే అంతకంతకు దిగజారిపోవడానికంటే నీరసిల్లిపోవడానికి కారణాలు బైబిల్లో మనకి కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ వీరిరువురి యొక్క జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు దావీదు అంతకంతకు ప్రబలడానికి, సౌలు అంతకంతకు నీరసిల్లడానికి కారణాలు మనకు కనబడతాయి. ఈ రాత్రి వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసాన్ని గమనించి మన జీవితంలో ఒకవేళ, ఎందుకంటే తప్పు ఒప్పులు ఏమన్నా ఉంటే సరి చేసుకొని దావీదులాగానే మనం కూడా దినదినము కూడా అంతకంతకు
వర్ధిల్లే వారుగా ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మొదటిది పరిశుద్ధ గ్రంథములో సౌలైతే ఏ విషయములో కూడా పశ్చాత్తాపడలేదు. దేవునికి విరుద్ధమైన కార్యాలు చేశాడు, దేవుడు చేయొద్దన్నది చేశాడు. కానీ ఇది నా పొరపాటు, ఇది నా తప్పు అని ఎప్పుడూ కూడా, ఎందుకంటే సౌలైతే ఎప్పుడూ కూడా పశ్చాత్తాపడలేదు. దావీదు తప్పు చేశాడు, కానీ చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా పశ్చాత్తాపడ్డాడు, తప్పును ఒప్పుకున్నాడు, సరి చేసుకున్నాడు, ఎంతో దుఃఖించాడు. వీళ్ళిద్దరి మధ్య అదే వ్యత్యాసం కనపడుతుంది. సౌలు తప్పు చేశాడు కానీ పశ్చాత్తాపడలేదు. దావీదైతే తప్పు చేశాడు కానీ పశ్చాత్తాపడి తన పాపాన్ని ఒప్పుకొని, ఎందుకంటే ఒప్పుకొని సరిచేయబడి చాలా జాగ్రత్తగా జీవించాడు. సౌలుని గురించి పరిశుద్ధ గ్రంథంలో మరి సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. ఆ మాటలు, సౌలు నన్ను అనుసరింపగా వెనుక తీసిన ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపాపేక్షుడై రాత్రంతా యెహోవాకు మొర్రపెట్టుచుండెను అని బైబిల్లో చెప్తున్నాడు. 22వ వచనాన్ని చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు కొవ్విన పొట్టేళ్ళు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని బైబిల్లో చెప్తున్నాడు. కనుక సౌలు దేవుని చేత ఏర్పాటు చేయబడిన రాజు, కానీ దేవుని మాట, దేవుని యొక్క ఆజ్ఞలు ఏమాత్రం కూడా వినలేదు. అంచేత మరి సౌలు అంతకంతకు కూడా నెరసిల్లిపోతూ ఉన్నట్టుగా, అంతకంతకు సౌలు యొక్క జీవితం పతనమైపోతూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అదే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనాన్ని చదివినట్లయితే ఇక్కడ దావీదుని గురించి బైబిల్లో చాలా చక్కగా, ఎందుకంటే దేవుని యొక్క వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞ విసర్జించితివి గనుక ఇజ్రాయేలు మీద రాజు ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినట్టుగా సౌలు యొక్క జీవితం బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. దావీదైతే చేసిన పాపానికి, బెత్షెబా విషయంలో చేసిన పాపాన్ని బట్టి దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 4వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ ఒక చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతోంది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలముగా అగపడుదువు అని పరిశుద్ధ గ్రంథములో దావీదు యొక్క పశ్చాత్తాప జీవితం, ఎందుకంటే బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. సౌలైతే ఏ విషయంలో కూడా పశ్చాత్తాపడలేదు. తప్పని తెలిసినా సమర్థించుకున్నాడు తప్ప ఎప్పుడు కూడా నాయనా నేను తప్పు చేస్తానని ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు. దావీదైతే తప్పు చేశాడు, కానీ దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి తన పాపాన్ని ఒప్పుకున్నాడు గనుక దావీదు అంతకంతకు వర్ధిల్లినట్లుగా, సౌలైతే అంతకంతకు నేరసిల్లినట్టుగా బైబిల్లో మనకి
కనబడుతూ ఉంది. తర్వాత పరిశుద్ధ గ్రంథములో సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. సౌలును ఇశ్రాయేలులందరూ ఆ ఫిలిష్తీయుల మాటలు వినినప్పుడు బహు బిత్తరపోయిరని వాక్య భాగములో చెప్తున్నాడు. ఇక్కడ గొలియాతు యుద్ధం కనపడుతూ ఉంది. సౌలు అయితే గొలియాతుతో యుద్ధాన్ని ఏమనుకున్నాడంటే యుద్ధము నాదే అని అనుకున్నాడు. దావీదైతే ఏమనుకున్నాడంటే యుద్ధము యెహోవాదే అని యుద్ధ భూమిలో దిగినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. సౌలుకి దావీదికి ఎంత వ్యత్యాసం ఉన్నదో ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సౌలుకి దావీదికి ఎంత వ్యత్యాసం. సౌలు గొలియాతుతో యుద్ధం చేయడానికి ఏమనుకున్నాడు తెలుసా? యుద్ధము నాది. దావీదు ఏమనుకున్నాడు తెలుసా? యుద్ధము యెహోవాదే అని చెప్తూ ఉన్నాడు. ఇద్దరి మధ్య ఎంత వ్యత్యాసం ఉన్నదో ఆలోచన చేయాలి. అందుకే దావీదుని దేవుడు ప్రత్యేకంగా ఆశీర్వదించాడు. అంతకంతకు దేవుడు దావీదు వంశీయులు కుటుంబీకులందరినీ కూడా ఆశీర్వదించాడు. సౌలు అంతకంతకు నేరశిలతో ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదివితే అప్పుడు యెహోవా కత్తి చేత ఈటి చేతను రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. దావీదు చెప్తున్నాడు, యుద్ధము యెహోవాదే అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, బైబిల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు సౌలు జీవితంలో అహంకారం కనపడుతుంది. దావీదు యొక్క జీవితంలో ఉపకారం కనబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడలారా, సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 18వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ ఒక చక్కటి మాట కనపడుతుంది. ఈ దినమున నీవు నాకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేటివి గనుక నీవు నాకంటే నీతి పరుడవు అని బైబిల్లో సౌలు మరి దావీదు పట్ల చాలా అపకారం చేస్తూ ఉన్నాడు. దావీదైతే ఉపకారం చేస్తున్నాడు సౌలుకి, కానీ సౌలు అయితే దావీదుకి చాలా అపకారం చేస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడలారా, మరి రాత్రి వేళ సౌలు, ఎందుకంటే దావీదు సౌలుకి ఎంత ఉపకారం చేస్తున్నాడు. సౌలు దావీదుని ఎంత ద్వేషించినా సరే మరి దావీదు మట్టుకు సౌలుకి చాలా ఉపకారమే చేస్తూ ఉన్నాడు. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదుని అడిగినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడలారా, ఎందుకంటే సౌలైతే అపకారం చేస్తున్నాడు, దావీదైతే ఉపకారం చేస్తావు అన్నాడు. అందుకే దేవుడు సౌలుని అంతకంతకు నేర్చెల్లిపోయాడు. దావీదైతే అంతకంతకు అభివృద్ధి చెందినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడలారా, సౌలైతే దెయ్యముల దగ్గర విచారణ చేస్తావన్నాడు. దావీదైతే యెహోవా యొద్ద ఏం చేస్తున్నాడంటే
విచారణ చేస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతనని తన సేవకులకు ఆజ్ఞయిగా వారి చిత్తము. ఇద్దూరులో కర్ణ పిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దావీదైతే దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనము, ఇది జరిగిన తర్వాత యోధా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా. ఎందుకంటే సౌలైతే దెయ్యముల దగ్గర విచారణ చేస్తా ఉన్నాడు, దావీదైతే యెహోవా దగ్గర ఏం చేస్తున్నాడు, దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉన్నట్టు, ఏది మంచి ఏది చెడు విచారణ చేస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాను. దావీదుకి సౌలుకి ఎంత వ్యత్యాసమో ప్రియా దేవుని బిడలారా ఆలోచన చేయాలి. అందుకే సౌలు నానాటికి ఏమవుతున్నాడంటే నెరసిలుతూ ఉన్నాడు. దావీదైతే అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉన్నట్టుగా, మరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో సౌలైతే ఎప్పుడు కూడా దేవుణ్ణి కీర్తించినట్లుగా, ఆరాధించినట్లుగా, దేవుణ్ణి మహిమపరిచినట్లుగా ఎప్పుడు కూడా మనం చూడలేదు. అసలు సౌలు ఎందుకంటే మరి దేవుని యొక్క అభిషేకం చేత నేను రాజు అయ్యాను అన్నది ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించలేదు. కానీ దావీదైతే ఇంచుమించుగా 150 కీర్తనలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములో. దాంట్లో 70కి పైగా కీర్తనలు దావీదే రాశాడు. చేత దావీదు ఎల్లప్పుడూ కూడా దేవుని కీర్తనల చేత స్తుతిస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 6వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన నా గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులర్పించుదును. నేను పాడెదను, యెహోవాని గురించి స్తుతిగానము చేసేదను అని బైబిల్లో చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, సౌలైతే మరి దేవుణ్ణి కీర్తించడం కానీ ఎప్పుడూ ఆరాధించలేదు. ఎందుకంటే దావీదైతే దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నట్టుగా, స్తుతిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడలారా, అలాగే మరి సౌలైతే ఎప్పుడు కూడా దేవుని పట్ల కృతజ్ఞత లేనివాడుగా మనకి కనబడుతున్నాడు. దావీదైతే దేవునికి కృతజ్ఞుడుగా బైబిల్లో మనకి కనబడుతూ ఉన్నాడు. అందుకే దేవుడు మరి సౌలుని అంతకంతకు నేరసిల్లిపోయాడు. దావీదైతే అంతకంతకు మరి ఆశీర్వదించబడినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడలారా, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. ఒక చక్కటి మాట మనకి కనబడుతుంది. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించును అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడలారా, దారి సౌలైతే ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞుడుగా లేడు, ఎప్పుడు కూడా కనిపించలేదు. కానీ పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుతున్నప్పుడు
చాలా చక్కటి మాటలు కనబడుతున్నాయి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చోండి, ఎలాగో మనవి చేసను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఎప్పాటిది అని దావీదు దేవునికి కృతజ్ఞుడై ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడలారా, ఈ రాత్రి వేళ సౌలైతే దేవునికి కృతజ్ఞుడుగా లేడు. దావీదైతే దేవునికి కృతజ్ఞుడై ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడలారా, ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్య భాగాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకంటే సౌలుని కూడా దేవుడు రాజరికంలో కూడా ఎందుకంటే వెనకబడ్డాడు. దావీదైతే రాజులుగా దేవుడు దావీదు యొక్క కుటుంబాన్ని దేవుడు అంతగా హెచ్చించి అంతగా ఆశీర్వదించినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి సౌలు తర్వాత అతని కుమారులు ఎవ్వరూ కూడా రాజులు అవ్వలేదు. దావీదైతే దావీదు తర్వాత సంతతిలో అందరూ కూడా రాజులుగా అభిషేకింపబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రాత్రి వేళ సౌలైతే అంతకంతకు నీరసిల్లుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దావీదైతే అంతకంతకు ఆశీర్వదించబడుతూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. రాత్రి దావీదుకున్న వ్యత్యాసం, సౌలుకున్న వ్యత్యాసం, ఇద్దరూ కూడా దేవుని పిలుపు ఉంది, దేవుని ఏర్పాటు ఉంది, ఇరువురి మీద దేవుని ఆత్మ ఉంది. కానీ ఒకడు తక్కువ అవడానికి మరొకడు ఎక్కువ అవడానికి ఈ చాలా కారణాలు ఉన్నాయి. కానీ ఒక 7 కారణాలు మన వాక్యాన్ని విన్నా. సౌలైతే పశ్చాత్తాపడలేదు, దావీదైతే పశ్చాత్తాపడ్డాడు. సౌలు తప్పు చేశాడు, దావీదు తప్పు చేశాడు. కానీ సౌలైతే తప్పును ఒప్పుకోలేదు, దావీదైతే తప్పు చేశాడు కానీ ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. అలాగే సౌలైతే యుద్ధానికి వెళ్ళాడు, సౌలు అనుకున్నాడు యుద్ధం నాదే అన్నాడు. దావీదు కూడా యుద్ధానికి వెళ్ళాడు, కానీ యుద్ధం యెహోవాదే అని సమర్పించుకున్నాడు. తర్వాత సౌలు ఎవరికి కూడా అపకారమే చేస్తాడు కానీ ఉపకారి కాదు. దావీదైతే అపకారం చేసినా ఉపకారమే చేస్తాడు కానీ దావీదు అపకారం ఏమాత్రం చేయలేదు. ఎందుకంటే సౌలైతే దెయ్యాల దగ్గరికి వెళ్ళి విచారణ చేశాడు, దావీదైతే యెహోవా దగ్గర విచారణ చేసినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. సౌలైతే ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించలేదు, కీర్తించలేదు. దావీదైతే దేవుణ్ణి కీర్తించాడు, ప్రభువుని ఆరాధించాడు, మహిమపరిచాడు. సౌలైతే ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞుడుగా లేడు. దావీదైతే కృతజ్ఞత కలిగి జీవించాడు. ప్రియమైన దేవుని బిడలారా, సౌలైతే తనతోటే రాజరికం అయిపోయింది. కానీ దావీదు వంశీయులు పిల్లలు ఎందుకంటే రాజులుగా అభిషేకించాడు దేవుడు. రాత్రి ప్రియమైన దేవుని బిడలారా, ఈ సౌలుకి దావీదుకున్న వ్యత్యాసాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒకడు నీరసిల్లిపోవడానికి, ఒకడు ఎందుకంటే అభివృద్ధి చెందడానికి కారణాలు ఇవే. రాత్రి ఒకవేళ ఈ వాక్యాన్ని బట్టి నీ ఒకసారి పరీక్ష చేసుకొని దావీదు వలె అంతకంతకు వృద్ధి చెందడానికి సహాయం చేయండి. దావీదులో ఉన్న ఆ గుణమైన శ్రేష్టమైన లక్షణాలు మీరు గుర్తుపెట్టుకొని ముందుకు సాగాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ కొద్ది వాక్య భాగాన్ని మనందరి వినికుడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా,
నాయనానికి వందనాలు, స్తోత్రాలు. జీవము కలిగిన దేవ, నాయనానికి వందనాలు. ఈ రాత్రి ప్రభువా ఈ శ్రేష్టమైన వాక్యాన్ని విన్నాం. ఈ ఆదివారం, ఈ పరిశుద్ధ ఆదివారం వేళ చక్కటి వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. ఎందరో బిడలు, బలహీనులైన బిడలు ఉన్నారు ప్రభువా. వారి వ్యాధి బలహీనతలన్నిటినీ కూడా మరి మీరు ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. మీ బలమును, శక్తిని దయచేయండి నాయన, సహాయం చేయండి. రాత్రి వేళ ప్రభువా మరి ఇంటర్మీడియట్, 10th క్లాసు, డిగ్రీ పరీక్షలు రాస్తున్న బిడ్డలందరికీ మంచి తెలివితేటలు, జ్ఞానం ఇచ్చి నడిపించి సహాయం చేయండి. గొప్ప ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించండి. మహిమ ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయో, కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి కృపయో, పరిశుద్ధాత్మ అన్యమైన సహవాసము చేరువచ్చిన మనకు, మన వారందరికీ ఆయన ఆత్మ సదాకాలము తొడనిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. రాత్రి లైవ్ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రియా దేవుని బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ ప్రార్థన అవసరత తెలియపరచండి, తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. మరి మా కోసం, మా పరిచర్య కోసం ప్రార్థించాలి. దేవుడు మిమ్మలను ప్రేరేపిస్తే ఈ పరిచర్యకు మీరు ప్రార్థించి సహకరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.